నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ ఇక క్లోజ్ అయిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు అత్తమామల్ని తరిమేశారు. ఆ ఇల్లు రాజ్ తరుణ్ది. రాజ్ తరుణ్ చెబితేనే పేరెంట్స్ అక్కడికి వెళ్ళారు. బట్ అక్కడ రాజ్ తరుణ్కి అంటే పేరెంట్స్కి లావణ్యకి మధ్య చాలా పెద్ద ఇష్యూ నడిచింది. ఆమె జుట్టు పట్టు కిందకి లాగారు. బట్ ఆ తర్వాత ఏమైందో తెలియదు. అందరూ కలిపి ఒకే ఇంట్లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేశారట. అండ్ ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయిందంట. నిజమేనా ఇది? ఇంకా మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం రాదు అంటారా, లేదు అంటారా? కథ మళ్ళీ లావణ్య కథ అనేది ఇప్పటికీ నెవర్ ఎండింగ్ అసలు ఎగ్జాక్ట్లీ ఎన్నెన్నెన్నో క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తానే ఉంటాయి. బోలెడన్ని క్యారెక్టర్లు వస్తాయి, కానీ కథ మాత్రం అంతే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఫస్ట్ ఇంటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ హస్బెండ్ నీకు ఒక ఇల్లు కొనిచ్చాడు కాబట్టి ఆ ఇంట్లో ఉంటున్నావు. సరే, నీ హస్బెండే కాసేపు. నెక్స్ట్ తర్వాత నీ హస్బెండ్ ఆ ఇల్లు అమ్మేసి ఇంకా పెద్ద బంగ్లా కొన్నా నువ్వు హస్బెండ్తో పాటు అక్కడికి వెళ్తావు. నువ్వు హస్బెండ్తో ఉండాలి అనుకుంటే. నీ హస్బెండ్ ఆ ఇల్లు అమ్మేసి ఇక నాకు గతి లేదు, నేను ఈ గుడిసెలోనే ఉంటాను అన్నా నువ్వు గుడిసెలోనే ఉండాలి. నువ్వు హస్బెండ్తో ఉండాలనుకుంటే నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ తనకేదో స్తోమత బాగాలేకో లేకపోతే ఆర్థిక పరిస్థితులు కొంచెం అటు ఇటు అయ్యో స్టార్టింగ్లో ఒకప్పుడు బాగా ఉన్నప్పుడు ఒక అందమైన ఇల్లు కొన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఒక చిన్న ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు, అంతే. సో ఇప్పుడు ఆ ఇల్లుని తనేం చేశాడు, సుశీల్ అగస్టిన్ అనే ఒక ఆయనకి అమ్మేశాడు. ఇప్పుడు జనవరి 10, 2025 మొన్న ఏది ఇప్పుడు మొన్న ఏదైతే ఇంట్లోంచి తరిమేసింది లావణ్య అంటూ ఒక ఇష్యూ అయిందో అదే ఇల్లా? అదే ఇల్లు. తను రాజ్ తరుణ్ ఇల్లే కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇల్లు, రాజ్ తరుణ్ అయితే నాది కాదా అని లావణ్య అనింది. అందుకే నేను ఇక్కడ ఉంటున్నాను అనింది. అవును, కాకపోతే మన ఇంటికి సంబంధించిన ట్యాక్స్ లేదా పన్నులో లేదు అని అంటే ఈఎంఐస్ అవన్నీ లావణ్య కడుతున్నారంటే అప్పట్లో బిల్స్ కొన్ని రిసిప్ట్స్ కూడా హల్చల్ చేసాయిగా. నువ్వు కట్టినా నేను కట్టినా ఎవరు కట్టినా ఇంటి ఓనర్ పేరు నుంచే కదా లీగల్గా అవన్నీ వెళ్ళేవి. ఇంటి ఓనర్ రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. రాజ్ తరుణ్కి బిల్స్ వాళ్ళ తమ్ముడు కడతాడా, అన్న కడతాడా, భార్య కట్టుద్దా, శ్రేయోభిలాషులు కడతాడా, లేక ఇలా ఒక హుండీ వేస్తే అందరూ అందులో వేస్తే క్రౌడ్ ఫండింగ్తో కట్టుకుంటాడు, మనకు అనవసరం. లీగలైజ్డ్గా నా దగ్గరికి బాబు ఇది ఇల్లు ఎవరిది, రాజ్ తరుణ్, ట్యాక్స్ కట్టాడు, కరెంటు బిల్లు కట్టాడు, అంతే కదా. ఎవరు కడుతున్నారో వాళ్ళ పర్సనల్ విషయం అది. ఎక్కడన్నా కొట్టుకు చావండి రోడ్డు మీద, మనకు అనవసరం అది. ఇప్పుడు ఆ హౌస్ని ఏం చేశాడు, ఒక అతనికి అమ్మేశాడు. నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఓనర్ ఒక హౌస్ని ఇంకొకరికి అమ్మాడు. నా తండ్రే నా ఇంటిని ఇంకొకరికి అమ్మారు. అఫ్ కోర్స్ నేను కదలను నా ఇంట్లో నుంచి అని నేను కూర్చుంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కదలాలి ఓనర్ వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అది మీ తాతగారు అవి వేరు కాదు. తాతగారు కట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తాతగారు కట్టారు, మీ తాతగారు కట్టారు అనుకోండి, ఆ రైట్ మీకు వస్తుంది. బట్ అది మీ నాన్నగారి అంటే కష్టార్జితంతో స్వార్జితంతో కట్టారనుకోండి, అది మీ నాన్నగారు అమ్మేసుకోవచ్చు. కానీ ఒక ఏజ్ కనుక మీకు నిండినట్లయితే మీ సంతకం కావాలి, లా ప్రకారంగా ఖచ్చితంగా కావాలి. లేదంటే పిల్లలు మీ నాన్నగారు నెగ్గుతారు కోర్టుకి వెళ్తే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మీరు కేసు వేసే అవకాశం ఏదో ఉంటుంది, నా తండ్రి ఆస్తి నాకు కూడా వర్తింపచేస్తుంది అని అయితే వేస్తారు సాధారణంగా. ఇప్పుడు నేనేమంటాను, అది రాజ్ తరుణ్ పేరు మీదే ఉండొచ్చు. బట్ లావణ్య తన డబ్బులతో కష్టార్జితంతో కనుక బిల్స్ పే చేసింది అనుకోండి, కోర్టుకి వెళ్తే మాత్రం ఆమె డబ్బులైతే ఆమెకి రిటర్న్ ఇవ్వాలి కదా. అది కోర్టు తేలుస్తుంది. కానీ నేను ఇల్లు అమ్మిన ఓనర్కి మాత్రం అప్పుడు నేను కట్టాను కాబట్టి నేను వెళ్ళదు అనొచ్చు. ఆ ఇష్యూ అయిపోయినంత వరకు కొన్నంత మాత్రం ఎట్లా వెళ్తారు? తన్ని తరిమేస్తారు, అస్సలు ఛాన్సే లేదు. బేసికల్లీ లా ప్రకారం ఏంటంటే, ఈ హౌస్ ఇప్పుడు ఈ పొలం నా పేరు మీద ఉంది, నేను నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇంకా నీదే. అవును, కరెక్టే. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏమొస్తుంది, ఆ చెట్టు నేను నాటాను, ఇప్పుడు పండయింది, నేను ఆ చెట్టును వదలను అన్నా కుదరదు. అవును, పొలం ఒకరికి అన్న లీగల్గా అమ్మేసామంటే అమ్మేసాం అంతే. ఇప్పుడు అది అమ్మడానికి ఎవరి పర్మిషన్ కావాలి? ఎవరైతే కొన్నారో వాడికే హక్కు ఉంటుంది.
రాజ్ అనే అబ్బాయి కొన్నాడు. అది నిజంగానే లా అట్లానే చెబుతున్నప్పుడు లావణ్య ఎందుకు పే చేసినట్టు మరి? లావణ్య పే చేసిందని ఆవిడ చెబితే పే చేసినట్టేనా? అంటే రిసిప్ట్స్ చూపిస్తున్నారు ఆ రిసిప్ట్స్ ఏంటో చెప్పనా? రాజ్ తరుణ్ CCL క్రికెట్ ఆడేవాడు. క్రికెట్ ఆడితే వాళ్ళు ఏంటంటే క్యాష్లో ఇచ్చేవాళ్ళు, చెప్పారు ఇంతకు ముందు మీరు. డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, క్యాష్ ఇస్తే ఇంట్లో ఇవ్వండి అనేవాళ్ళు. ఒకడు వస్తాడు క్యాష్ ఇవ్వడానికి, ఇట్లా జేబులు నింపుకొని రారు వాళ్ళు. ఇంట్లో ఇస్తే ఆవిడ రిసీవ్ చేసుకొని నెక్స్ట్ డే దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేసేది ఆ రిసిప్ట్. సార్ అంతే. సరే లావణ్యే కట్టింది, ఇన్కమ్ ఎక్కడిది మా, ఏం చేసి కట్టింది? అదే ఇప్పుడు ఆ లెక్కలన్నీ తీస్తే అంతా వేరే టాపిక్. సో అందుకని చెప్పేసి ఇప్పుడు జరిగిన ఇష్యూ మాత్రం ఇది. ఇప్పుడు నేను ఇల్లు అమ్మేశా, నాతో పాటు నా భార్య పిల్లలు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి, ఓకేనా? నా భార్య ఏమో నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నేను కదలను అంటుంది. అప్పుడు ఓనర్ ఊరుకోరు కదా, అమ్మ తల్లి వెళ్ళండి, ఇల్లు నేను కొనుక్కున్నాను, ఖచ్చితంగా వెళ్ళాలి. లేదు లేదు నాకు దీంతో చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది, నా మెహందీ ఫంక్షన్ ఇక్కడే అయింది, నా హల్దీ ఫంక్షన్ ఇక్కడే అయింది, ఆ ఉయ్యాల్లోనే నేను పిల్లోడిని కన్నాను, నథింగ్. ఇంకా వీళ్ళకి పిల్లలు కూడా లేరు, ఆబ్వియస్లీ పిల్లలు లేరు. అసలు నువ్వు భార్యవా కావా కూడా తెలియదు. ఇంకా కోర్టు చెప్పాల లావణ్య భార్య అని ఇప్పటివరకు ఎవరు నిర్ధారించారు, ఆమె చెబుతుంది అంతేగాని ఇప్పటివరకు అయితే రాజ్ తరుణ్కి లావణ్యకి లీగల్గా ఈవిడ భార్యే అని ఏ కోర్టు చెప్పాల. ఆ ఇష్యూస్ తర్వాత సంగతి. ఈ లోపు అయితే ఈయన ప్రాపర్టీలు, ఈయన బండి అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు, కారు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు. నా కారు నా బండి కూడా నేను నీకు అమ్మేశా, నా మొగుడు బండి కొన్నప్పటి నుంచి వెనక సీటు నాదే, నేను ఇక్కడే కూర్చుంటా, కావాలంటే మీరు ఎవరైనా వచ్చి నడుపుకోండి అంటే కుదరదుగా. అంతే కదమ్మా. ఇప్పుడు ఇది అంతే, ఓనర్ వచ్చినా పర్లేదు నేను ఇంట్లోంచి కదలను అంటే తరిమేస్తారు. ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఇంకొకటి, లీగల్గా ఒక ఓనర్ వచ్చాడు, ఇప్పుడు మీరు ఖాళీ చేసి వెళ్ళాలి, నేను ఖాళీ చేయను అంటుంది. ఎలా బెదిరించాలి? ఏం చేశారు, ఏంటి నువ్వు కొన్నట్టు ప్రూఫ్స్ ఏవి అని అంటే ఇదిగో ప్రూఫ్స్ అని చూపిస్తున్నాడు. లావణ్య ఏం చేస్తుంది అంటే ఇంకో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అసలు నేను అమ్మేసాను ఇంటిని, ఈయనకి వాళ్ళు ఓనర్ అంటుంది. నువ్వెలా అమ్ముతావు ఇంటిని అంటే ఇది నాది, నీది ఎలా అంటే మా అన్న మొగుడిది, నాకు అమ్మే హక్కు ఉంది అంటుంది. లీగల్గా చెల్లదు కదా, ఎక్కడా చెల్లదు. అవును, వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు ఆ ఫొటోస్ అయితే ఏమీ లేవు, ఎక్కడ ఏమీ లేవు. ఒక దగ్గర ఏంటంటే పిల్ల పాపలతో చక్కగా ఉండండి అని వాళ్ళ పేరెంట్స్ దీవించిన ఒక వీడియో ఉంది, దానికి తలాతోక లేదు. అదేం వీడియోనో చెప్పనా? వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదిగో అమ్మ లావణ్య అంటే అమ్మ బాగా చూసుకుంటుండు, పర్లేదు బాగానే ఉండంటే ఆశీర్వాదం తీసుకొని సరే అమ్మ పిల్ల పాపలతో చల్లగా ఉండండి, మీరిద్దరు కలిసి పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని కూడా లేదు అక్కడ. పిల్ల పాపలతో నాకు తెలిసి వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ మంచిగా ఉన్నప్పుడు ఉన్న వీడియో అయ్యి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు పెళ్లి చేసుకుంటారేమో అని అనుకుని ఉండొచ్చు, అలాగే ఆశీర్వదించి ఉండొచ్చు. అంతేగాని దాన్ని నువ్వు తలా తోక లేకుండా ప్రెజెంట్ చేసినప్పుడు మనం కూడా తలా తోక లేకుండా ఎలా మాట్లాడవచ్చు. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే నిన్న రాత్రి జరిగిన ఇష్యూ చెప్తా. ఎవడు కొండా రాహుల్ రెడ్డి అంట వీడెవడు, ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, నేను అని వచ్చేసాడు వాడు. వచ్చేసి మీరందరూ వెళ్ళిపోండి, అందరినీ చంపేస్తా నరికేస్తా అని వచ్చేసారు. వీళ్ళు ఏం చేశారు, నిజంగా వాళ్ళకి కాల్ చేస్తే ఒరిజినల్ వాళ్ళు వచ్చారు. మీరే సంబంధించిన ఫోర్స్ అండి అని అడిగారు. నాకు లావణ్య ఒక టాస్క్ ఇచ్చింది, దానికి సంబంధించిన ఫోర్స్ నేను అన్నాడు. అన్నాడు అని చెప్పి వాడు నిన్ననే పట్టుకెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. సో ప్రస్తుతానికైతే ఇష్యూ అట్లా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ, చూద్దాం ఏం జరగబోతుంది.